నమస్తే వీధున స్వాగతం లక్ష్యం సమాజహితం. సౌమ్యుడు పోరాట పటిమ ఉన్నగలవాడు, అడవిలో పోరాడాడని చెప్తారు, ప్రజాస్వామ్యంలో పోరాడు. కానీ ఆ స్థాయిలో కోపపడ్డ విషయం చాలా తక్కువే చూసి ఉంటాం. సో నిన్న జరిగినటువంటి సంఘటన, భారతీయ జనతా పార్టీ ఇప్పటికే ప్రెసిడెంట్ ఎవరు అవుతారు, ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్న వాళ్ళు అవుతారా లేకపోతే బీసీ వర్గం అవుతుందా అనే ఆ చర్చ పక్కకు తోచినట్టే అయ్యింది. మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. సో కబ్జా చేస్తున్నటువంటి వ్యక్తి పైన అగ్రెసివ్గా ఆ ఆవేశంతో చెంపపెట్టు వేయించినటువంటి మల్కజ్గిరి మేడ్చల్ నియోజకవర్గం పార్లమెంటు సభ్యుడు ఈటల రాజేందర్ గారు నిన్న చేసినటువంటి విషయాన్ని చూస్తూనే ఉన్నాం. సో ఆయన ముఖ్య అనుచరుడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు ఉప్పల్ నియోజకవర్గంలో అపన్న హస్తాలు అందిస్తూ ముందుకెళ్తున్నటువంటి గడ్డం సాయికుమార్ గారు ప్రస్తుతం మనతోటున్నారు. అసలు ఏం జరిగింది, అసలు ఆ స్థాయికి వెళ్ళాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది, ప్రభుత్వము ఇప్పటికే హైడ్రా పెట్టి మరి కబ్జా అయినటువంటి భూములను మరి వెనకకి తీసుకున్న సందర్భంలో ప్రభుత్వము మరి ఆ విషయంలో ఎలా ముందుకెళ్తుందో వారి మాటలో తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అన్న. సో ఈటల రాజేందర్ స్వామ్యుడు అంటాడు, గడ్డం సాయి కూడా స్వామ్యుడు అని పేరు ఉంది. సో మీ ఎందుకు అంత సడన్గా అంత ఆ స్థాయికి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది? యాక్చువల్గా అక్కడ విషయం ఏంటంటున్నాను, మొన్న ఈటల రాజేందర్ గారి దగ్గరికి అక్కడ ఉన్నటువంటి భూమి 1985లో లేఅవుట్ అయినటువంటి ఉద్యోగస్తులు, రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగస్తులు, రకరకాల ఉద్యోగస్తులు, ఎక్కువ మటుకు వరంగల్, కరీంనగర్, నల్గొండ జిల్లా వాసులు ఉద్యోగస్తులు అక్కడ ఆ యొక్క ల్యాండ్ని కొనుగోవడం జరిగింది. 1985లో జరిగినటువంటి లేఅవుట్ని 2006లో 1985 నుంచి 2006 వరకు ప్లాట్లుగా ఇక్కడ వెంచర్ చేయడం జరిగిందని చెప్పేసి పహానీలో కనిపిస్తూ ఉంది. సో దాంట్లో కనిపిస్తుంటే 2006లో ఒక ఏ వెంకటేష్ అండ్ అదర్స్ హర్ష కన్స్ట్రక్షన్ అనే వాళ్ళు ఇది అందులోకి రికార్డ్ ఎక్కించుకోవడానికి ప్రయత్నం చేశారు, రికార్డ్ ఎక్కించుకున్నారు. అప్పటి నుంచి వీళ్ళు ఇబ్బంది పెడతా ఉన్నారు. యాక్చువల్గా 1985 నుంచి 2006 వరకు 25 సంవత్సరాలు వాళ్ళు రికార్డులో ఉన్నారు, ఎవరు ల్యాండ్ ఓనర్స్. ఆ టైంలో ఈ వెంకటేష్ అనే వ్యక్తి 2006లో ఆ ల్యాండ్లోకి వచ్చేసి వీళ్ళని అప్పటి నుంచి ఆ ల్యాండ్లో ప్లాట్లో ఉన్న వాళ్ళని, ఇల్లులు కట్టుకున్న వాళ్ళని, ఒక శ్రీనివాస్ అనే వ్యక్తి లోన్ తీసుకొని మరీ ఇల్లు కట్టిండు. ఇల్లు కడితే ఆ ఇల్లుని ఈ వెంకటేష్ అనే వ్యక్తి గుండాలను పెట్టించి ఇల్లును కూలగొట్టిపించిండు డైరెక్ట్. ఆ సన్నివేశాన్ని రాజేంద్రన్న ముందు చెప్తుంటే, నేను ఒక ప్రైవేట్ ఎంప్లాయీ సార్, ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని, నేను ఇల్లు కట్టుకున్నా, దాంట్లో 20 లక్షలు లోన్ తీసుకున్నా, 30 లక్షలు ఇల్లు కట్టినా, మొత్తం 90% నా ఇల్లుని కూలగొట్టేసిర్రు అంటే వాళ్ళకు అధికారులు కాదు, ల్యాండ్ ఓనర్స్ కాదు, దౌర్జన్యం చేసి ల్యాండ్ని నా విధంగా చేయడం జరిగింది, నా ఇల్లుని కూలగొట్టడం జరిగింది చెప్పుకోవడం. ఒక ఆడామె వచ్చి, సార్ నేను క్లీన్ చేసుకుంటుంటే నన్ను ఆడామని చూడకుండా కూడా నన్ను ఇష్టం వచ్చినట్టు గలీజ్ మాటలు తిట్టడము, సో ఈ విధంగా చేస్తారు సార్ అని చెప్పడం జరిగింది. సో రాజేంద్ర కొంచెం దిగ్భ్రాంతికి చెంది, సరే అమ్మ నేనే ల్యాండ్ దగ్గరికి వస్తాను, రేపు అక్కడ మీ అందరినీ విలువండి అని చెప్పేస్తే, వాళ్ళు దాదాపు 2076 మంది ఉద్యోగస్తులు అక్కడ కొనుక్కున్నారు. ఎంత కొన్నారంటే 30 రూపాయల గజం, 30 రూపాయల గజం, 6000 రూపాయలకి 200 గజాలు, అట్లా 200 రూపాయలు ఈఎంఐ కట్టి కొనుక్కురు వాళ్ళు. అలాంటి కొనుక్కున్న ల్యాండ్ అంటే ఎంత కష్టజీవులో అర్థం చేసుకోండి. అలాంటి వాళ్ళ ల్యాండ్లు ఈ 6000కే కదా వీళ్ళు కొన్నది, ఇలా నోకేసేసి మనము డాక్యుమెంట్లు కొందామని బెదిరించుకుంటూ వాళ్ళ దగ్గరికి డాక్యుమెంట్లు గుంజుకుంటున్నారు. నువ్వు 5 లక్షలకి నీకు డాక్యుమెంట్, 2 లక్షలకి డాక్యుమెంట్ బెదిరించి ఒక ముఠాన్ని ఏర్పాటు చేసి వాళ్ళ ల్యాండ్ చూసుకోద్దామని పోయినప్పుడు కూడా వాళ్ళని బెదిరించుకుంటూ అది చేస్తాను. అక్కడికి ధైర్యం చేసి కొంతమంది ఇల్లులు కట్టుకున్నారు. కట్టుకున్న తర్వాత ఆ ఇల్లుల దగ్గరికి పోయి రాళ్ళేయడము, రప్పలేయడము, అవన్నీ కెమెరాలలో బంధించడం జరిగింది. ఆ వీడియోలన్నీ కూడా రాజేంద్రనికి చూపించడం వల్ల అక్కడికి వెళ్ళిన తర్వాత జనమంతా భయంగా ఉన్నారు. భయం ఉంటే, ఏందమ్మా అట్లున్నారంటే, రాత్రి అంతా మేము బ్యానర్లు కడుతుంటే మీరు వస్తున్న స్టే చేస్తే మొత్తం కూలగొట్టేసిరు సార్, బ్యానర్లు చింపేసిరు సార్, మేము ఎవరైతే స్టేజ్ కాడు ఉన్నామో వాళ్ళందరినీ ఇండ్లలోకి వచ్చి గలీజ్ మాటలు 4th and 5th లాంగ్వేజ్ యూజ్ చేసి తిట్టడం జరిగింది సార్ అని ఏడుస్తారు లేడీస్. అరే ఇంతగానం అరాచకమా, ఏంది అసలు ఏం జరుగుతుంది, నా ఎంపీ నియోజకవర్గంలో ఇంత అరాచకం జరుగుతుందా అని నేను ఎంపీగా నేను సిగ్గుపడుతున్నా అని ఆవిడ అనేసిండు. అన్న నేనెంత బాధపడుతున్నా, ఏంది ఈ పరిస్థితి అని మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాత మీటింగ్ పెట్టుకున్నాడు, మాట్లాడిండు, హామీ ఇచ్చిండు. సరే ఎట్లుందో చూద్దాం పా అని వెంచర్ దిగు పోయిండు. పోతుంటే అక్కడికి వెళ్ళి క్యా కడితే రే తుమ్ కుచ్ భీ నహీ కర్తే రే అని డైలాగులు అక్కడి నుంచి.
డైలాగ్ అరే నేను ఉన్నాక కూడా వీళ్ళని ఇంకా బెదిరిస్తున్నాను. ఆ ప్రాంతాన్ని పోయేటప్పుడు ఒక రూఫ్ కింద చికెన్ పెట్టుకుర్రు, సీసాలు పెట్టుకుర్రు, దగ్గర దగ్గర 12 మంది దాకా ఉన్నారు. ఎప్పుడైతే ఈ టీం ఉరుకుతుందో దగ్గర మ్యాక్సిమం ఉరికిపోయారు. ఇక 3 దొరికిరు. దొరికే వరకు ఏంట్రా యూజ్లెస్ ఫెలో ఏం చేస్తారు మీరు, ఆడలను భయపడిస్తారా అని చెప్పి రాజేంద్రన్న ఒక చెంపదెబ్బ వేసింది. చెంపదెబ్బ వేసినాక మాకు కూడా అవన్నీ చూసిన తర్వాత బాధ అనిపించింది. ఒక పేదవాళ్ళ ఇల్లులని ప్లాట్లని నిర్దాక్షిణ్యం గుంజేసుకుంటున్నారు, ఇది తప్పు కదా అని చెప్పేసి ఇమీడియట్గా మనం కూడా వాళ్ళని కొట్టడం జరిగింది. వాళ్ళని మళ్ళీ అదే మనుషులని మళ్ళీ నార్మల్గా పోలీసు వాళ్ళకి కూడా అప్పచెప్పడం జరిగింది. కానీ ఇంత జరుగుతున్నా కూడా ఎంపీ గారు అక్కడ ఉన్నారని తెలుసు, సమస్య ఇట్లా జటిలంగా ఉందని తెలుసు, కానీ పోలీస్ వ్యవస్థ అక్కడికి రాలే. దాదాపు ఒక 2 hours వరకు రాలే. రాజకీయ నాయకులు అంటారా? వాళ్ళు ఏమంటారంటే పోలీస్ వాళ్ళు మాకు ఇక్కడ ఈ ల్యాండ్లోకి రావద్దని మాకు నాట్ టు ఇంటర్ఫియర్ ఆర్డర్ ఉంది అని చెప్పేసి. అంటే ల్యాండ్లోకి రావడానికి నాట్ టు ఇంటర్ఫియర్ ఉండొచ్చు, కానీ క్రైమ్ జరుగుతున్నప్పుడు అయితే రావచ్చు కదా. సివిల్ కేసులో ఇప్పుడు వాళ్ళని లేడీస్ని తిడుతున్నారని చెప్పేసి, దుర్భాషలు ఆడుతున్నారని చెప్పేసి, రాళ్ళు రప్పలు వేస్తున్నారని చెప్పినప్పుడు యాక్షన్ తీసుకోవాలి. కానీ నేను సిపి గారు కూడా ఈటల రాజేందర్ గారు అదే చెప్పడం జరిగింది. మీ ఇలాకాలో నా ఇలాకాలో ఇలాంటి పనులు జరుగుతున్నాయి, ఇది తగదు, మీరు దీని మీద చర్య తీసుకుంటే బాగుంటుంది, లేకపోతే నేను దేనికైనా నేను రెడీ, నేను ఇలాంటి విషయాల్లో మాత్రం ఎంకరేజ్ చేయనని చెప్పేసి ఈటల రాజేందర్ గారు కుండ బదులు కొట్టినట్టు మాట్లాడడం జరిగింది. సిపి గారితో కూడా మంత్రి గారు కూడా ప్రాతినిధ్యం వహించారు లాస్ట్ టైంలో. సో అక్కడ ఉన్నటువంటి లాస్ట్ టైం మంత్రి గారు, అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే గారు ఇదంతా కలిసి చేస్తున్నారు అనేది అక్కడ ఆరోపణ. సో ఆ ప్రజలు అంటారు ఉన్నాయని అక్కడ ఆరోపణ. కానీ మనం అనేది ఏంటంటే అసలు నిజంగా కూడా వాళ్ళు ఇంకోటి బాధపడుతుంది ఏంటంటే పర్మిషన్లు బంద్ చేసిరట. గతంలో ఇచ్చిన పర్మిషన్లు సడన్గా బంద్ చేయడానికి కారణమైంది. ఇంకోటి వీళ్ళకి ఈ ల్యాండ్ ఓనర్స్కి ఎవరైతే ఉన్నారో ఈ ఉద్యోగస్తులు వాళ్ళకి దాదాపు ఇప్పటికి 3 సార్లు కోర్టు ఆర్డర్ వచ్చింది వాళ్ళకే ఫేవర్గా. అయినా కూడా కోర్టు ఆర్డర్ని కూడా కంటెంప్ట్ చేస్తున్నారు, వీళ్ళు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు చేస్తున్నారు. సో నేను అనేది ఏంటంటే ఇంత ఆ ఏకశిలా నగర్లో ఉన్నటువంటి లేడీసే కానీ వీళ్ళందరూ కూడా ఒక ధైర్యాన్ని మనోధైర్యాన్ని కల్పించాలని అన్న చెంపదెబ్బ ఈరోజు ఒక రౌడీ బ్రోకర్ అయినటువంటి రియల్ ఎస్టేట్ బ్రోకర్కి చెంపదెబ్బ కాదు అది. తప్పకుండా నేను చెప్తా ఉన్నాను, ఈటల రాజేందర్ గారు ప్రభుత్వానికి చెంపదెబ్బ వేసిర్రు, అది అర్థం చేసుకోవాలి. ఇక ముందు యాక్షన్ ప్లాన్ కూడా ఎలా ఉంటుంది అనేది చెప్పకనే చెప్పారు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి పేద ప్రజలు ఎక్కడున్నారో అక్కడ ఇబ్బంది పడుతున్నారు. ఇదే కాదు, ఈ వారంలో 3 సమస్యలు అన్నకి ఎదురైనాయి. బాలాజీ నగర్లో 6,000 ఎకరాలు ఉంది, 6,000 ఎకరాలు బాలాజీ నగర్ జోన్నారు. అక్కడ ఎంఆర్ఓలు, అక్కడ ఉన్నటువంటి సర్వేర్లు వాళ్ళందరూ ఇందిరమ్మ ఇళ్ళ కింద ఇల్లు ఇచ్చిరట. ఇంకోటి కుటుంబ నియంత్రణ చేసుకున్న వాళ్ళకి అక్కడ ల్యాండ్ ఇచ్చిరు. కుటుంబ నియంత్రణ ఉంటుంది కదా, దాంట్లో కుటుంబ నియంత్రణలో భాగంగా ఆపరేషన్ ఉంటుంది కదా, ఆ ఆపరేషన్లో భాగంగా అక్కడ వాళ్ళకి ల్యాండ్ ఇచ్చిరు లేడీస్కి. వాళ్ళు దాదాపు 30 ఏళ్ళ నుంచి ఉంటున్నారు. గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్లో వాళ్ళు ఇల్లు కట్టుకొని ఉంటున్నారు. కాకపోతే అప్పట్లో డబ్బులు లేక చిన్న రూమ్ లాగా వేసుకురు. ఇప్పుడు రూఫ్ వేసుకుందాము, ఒక ఫ్లోర్ కట్టుకుందామంటే అక్కడ ఉన్న చూడు ఎంఆర్ఓలు వాళ్ళందరూ వచ్చి కూలగొట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఆల్రెడీ సోమవారం నాడు 100 ఇల్లులు కూలగొడతామని చెప్పేసి హెచ్చరించి నెంబర్లు వేసిపోయారు. ఈటల రాజేందర్ గారు శనివారం రోజు వెళ్ళి ఏ ఇల్లు కూలగొడతారు చూద్దామని చెప్పేసి డైరెక్ట్ కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది, ఎంఆర్ఓతో మాట్లాడడం జరిగింది, ఆర్డీఓతో మాట్లాడి ఇక్కడ ఒక్క ఇల్లు కూలగొట్టిన పొంగులెట్టి గారు కూడా ఫోన్ చేశారు. సార్ మీరు ఒక రెవెన్యూ మంత్రిగా దీన్ని చూడాల్సిన అవసరం ఉంది, మీరు అనవసరంగా పేద ప్రజల జోలికి వస్తున్నారు, ఇది మీకు తగదు సుమా అని చెప్పేసి వారికి కూడా హెచ్చరించడం జరిగింది. పొంగులెట్టి గారిని కూడా హెచ్చరించడం జరిగింది. దీని మీద మీరు కంపల్సరీ చర్య తీసుకోవాలి, ఒకసారి మీరు దీంట్లో చూడాలి అని చెప్పి చెప్పడంతో అన్ని డాక్యుమెంట్స్ అన్ని పంపించండి అన్న, నేను కూడా చూస్తాను అని చెప్పి పొంగులెట్టి గారు చెప్పారు. అంటే అక్కడ ఒక సంఘటన, ఇక్కడ ఒక సంఘటన, అసలు ఏం జరుగుతుంది? నిన్న అన్న అట్లా జరిగిన తర్వాత ఆ కూర్చుని అక్కడనే కూర్చుండిపోయాడు కదా, ఇక అక్కడనే టెంట్ వేసుకుంటూ అక్కడనే భోజనాలు పెట్టుకుంటూ ఆనే కూర్చున్నాడు. నేను ఈయనే ఉంటామా, మీకు భరోసాగా ఉంటా అని చెప్పిండు. నిన్న పికెట్ వేయించేంత వరకు కూర్చోలేదు, ఎప్పటికి ఇక్కడ ఒక పికెట్ ఉండాలని చెప్పిండు. అయిపోయిన తర్వాత ఆ పికెట్ వేసానంగానే లేచిండు అక్కడ నుంచి. సో విషయం ఏంటంటే ఆ కూర్చున్నంత సేపట్ల సిటీలో ఉన్నటువంటి నలుమూలలో ఎవరెవరైతే రౌడీజం చేస్తున్నారో, ఎవరెవరైతే ఈ ప్లాట్లు కొత్తగా జీపీ లేఅవుట్లను కొట్టేసి మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకొని హెచ్ఎండికి పర్మిషన్కి పోతురో వాళ్ళందరూ ఒక 10-15 సంఖ్యలలో వచ్చారు అక్కడికి. వచ్చి సార్ మా దగ్గర సమస్య ఉంది సార్, మా దగ్గర సమస్య ఉంది సార్, మాకు ఇలాంటి లీడరే సార్ కావాల్సింది, పేద ప్రజల ఆకలి తెలిసినటువంటి లీడర్ సార్, మీరు పేద ప్రజల యొక్క బాధ తెలిసినటువంటి లీడర్ సార్, ఎందుకంటే మీరు ప్రజల కోసం ఏది పనైనా చేస్తారని మళ్ళొకసారి ప్రూవ్ చేసుకోరు సార్. ఆనాడు కరోనా విషయంలో కావచ్చు, మొన్న హైడ్రా విషయంలో కావచ్చు, మూసీ విషయంలో కావచ్చు, అనేక విషయాలలో తెలంగాణ విషయంలో కూడా అయినటువంటి
ఎంతో గొప్పగా చెప్పుకున్నటువంటి భయపడేటువంటి రాజశేఖర్ రెడ్డి కూడా ఎదురు సమానం చెప్పి మీరు తెలంగాణ కోసం మాట్లాడారు సార్. కాబట్టి మీరు పోరాట ప్రతిమ ఉన్నటువంటి వ్యక్తి సార్. తప్పకుండా మేము మీ వెంట ఉంటాం సార్. మాకు కూడా సాయం చేయండి. అనేక మంది ఫోన్లు చేస్తారు. నాకు కూడా ఆ వీడియో చూసిన తర్వాత మిత్రులందరూ కూడా అరే మాకు సమస్య ఉంది, మాకు సమస్య ఉంది అంటే అది ఏం జరుగుతుందంటే ప్రభుత్వము అడ్మినిస్ట్రేషన్లో వైఫల్యం అయింది అంటే ఎక్కడ కూడా నియంత్రణ చేయలేకపోతుంది. పోలీసు యంత్రాంగం కూడా వారు అక్కడ ఉన్నటువంటి మంత్రులకి చెప్పిన మాటలు వినాల్సి వస్తుంది. ఒక సందర్భంలో వాళ్ళు పట్టించుకుందామన్నా కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు మరి పైన ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఒత్తిడి వల్ల వాళ్ళు కూడా వినాల్సి వస్తుందని నేను అనుకుంటున్నా. ఈ విధంగా అక్కడ జరగడంతో అన్న ఆ దిగ్భ్రాంతి చెంది ఆ వీడియోలన్నీ చూసి ఆ లేడీస్ని కొట్టడము, లేడీస్ మీదకి రావడము, వాళ్ళని ఇబ్బంది పెట్టడము, వాళ్ళని చంపేసాను భయం పొందడం, ఆ కోపంతో చెంప చెల్లిమనిపించిందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి న్యాయ పోరాటం చేస్తారా దీని మీద? తప్పకుండా అన్న ఒకటే చెప్పారు, వీళ్ళందరికీ కూడా అది కోర్టు ద్వారా ఏదైతే ఉందో అది కూడా కోర్టు ద్వారా కూడా న్యాయం జరిగేటట్టు, ఇక్కడ వాస్తవాలు ఏంటివో ప్రభుత్వం ద్వారా అది రిపోర్ట్ ఇప్పించేటట్టు మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. మంత్రి గారు కూడా తప్పకుండా దీని మీద ఒక చర్య తీసుకొని దాని యాక్షన్ ప్లాన్ని ముందు తీసుకెళ్తారు. పెద్ద నియోజకవర్గము, 35 లక్షల మంది ఉన్నటువంటి నియోజకవర్గం, హైదరాబాద్లో సగం ప్రాంతం ఉన్నటువంటి నియోజకవర్గం. అంటే చాలా వరకు కూడా ప్రభుత్వ భూమి కూడా కబ్జాలైన సందర్భాలు మీ దృష్టికి వచ్చింది. కొన్ని కంపెనీలు పుట్టుకొని వచ్చి ఈఎంఐ ద్వారా కట్టించుకొని మళ్ళీ అయిపోయిన తర్వాత అదే ఏదైతే గవర్నమెంట్ భూమి కబ్జా కనుక ప్రభుత్వం అది రిజిస్ట్రేషన్ చేయట్లేదు అన్నటువంటి కంపెనీలు కూడా చాలా వచ్చినాయి, విస్తరించిపోయినాయి. వాళ్ళందరూ కూడా మరి మీరు ముఖ్య అనుచరులుగా ఏదైతే ఈటల రాజేందర్కి ముఖ్య అనుచరులుగా ఉన్నారో తీసుకొని వెళ్ళి పేదల ప్రజల ముందుకు వెళ్ళేటట్టు చేస్తారా? ఇప్పుడు నిన్న జరిగిన ఏకశైల నగర్ది కూడా అదే పరిస్థితి. రిజిస్ట్రేషన్ వీళ్ళకి చేసిండు ఓనరు, తర్వాత ఏం చేసిండు ఏ వెంకటేశ్వర్ కూడా మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసిండు 10 సంవత్సరాల తర్వాత, అంటే డబుల్ రిజిస్ట్రేషన్. ఇప్పుడు ఏం చేసిండంటే ఆ ఒక కంపెనీ హర్ష కన్స్ట్రక్షన్ ఒక కంపెనీ క్రియేట్ చేసుకొని దాని మీద 40 కోట్ల లోన్ తెచ్చుకుండు. ఇప్పుడు ఏముంది 40 కోట్లు, రేపు అది ప్రభుత్వం వాళ్ళ భూమి ఓడిపోయింది అనుకోండి, కోట్లో ఓడిపోయింది అనుకోండి, 40 కోట్లు ఎగ్గొట్టేస్తాడు. అంటే ఈ విధంగా ఒక ప్లాన్గా ఒక సిస్టమేటిక్గా కొంతమంది బిల్డర్స్, రియల్టర్స్, దోకాబాజీ నా కొడుకులు ఇట్లా చేస్తున్నారు. 100% వీటి మీద ఈటల రాజేందర్ గారు మొన్ననే ఒక మాట చెప్పారు, నా నియోజకవర్గంలో నిరుద్యోగ రహితంగా ఉండాలి, ప్రతి యువకుడు ఉద్యోగం తెచ్చుకోవాలి, ఆ విధంగా నేను ప్లాన్ చేస్తున్నాను. ఆ విధంగా కొన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. జాబ్ మేళాలని కానీ లేకపోతే ఇంకా సెంట్రల్లో ఉన్నటువంటి జాబ్లే కానీ, ఇక్కడ కేంద్ర రాష్ట్రంలో ఉన్నటువంటి జాబ్ల విషయంలో కానీ, లేకపోతే ఇక్కడ చుట్టుపక్కల ప్రైవేట్ జాబ్ల విషయంలో అన్ని క్రోడీకరించి ఈ యువకులకి మంచి జరగాలని ఒక దానిపైన ఒకటి ఆలోచిస్తూ ఉన్నారు. పేద ప్రజల విషయంలో కూడా ఎవరైనా గవర్నమెంట్ భూములు కబ్జా చేసి మళ్ళీ గవర్నమెంట్ ఆస్తి నష్టం చేసినట్టయితే కూడా ఆ బిల్డర్ల మీద చర్య తీసుకునే అవకాశం ఉంటుంది. పేద ప్రజల విషయంలో కూడా ఆయన ఎప్పుడు కూడా నేను ఒకటే చెప్తున్నాను, నేటి సమాజానికి ఆదర్శవంతమైనటువంటి నాయకుడు. ఎందుకంటే 24/7 ఫోన్ లేపుతారు, 24/7 రాజకీయాలలో యాక్టివ్గా ఉంటారు. ఎప్పుడు కూడా ఆయన బిజినెస్ మైండెడ్, ఒక్క నిమిషం కూడా ఆలోచించాడు. ప్రజలే ఆయన ఇల్లు, ప్రజలే ఆయన దేవాలయం, ప్రజలే ఆయనకి అన్ని నడిచేటువంటి ఏకైక నాయకుడు. నేటి మాలాంటి యువత కోసం కూడా ఆలోచించే నాయకుడు. మాలాంటి యువత ఆయన స్ఫూర్తికి తీసుకునేటువంటి ఏకైక నాయకుడు. నేను స్వామి వివేకానంద బాగా నమ్ముతాను. తర్వాత నేను నిజంగా నమ్మేది అంటే ఈటల రాజేందర్ గారిని. ఎందుకంటే ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి నాయకుడు. అంటే ఎప్పుడు ఎలా మాట్లాడాలి, ఎక్కడ కూడా పదజాలము జారకుండా ఒక పద్ధతిగా, ఒక సమన్వయంతో సిస్టమేటిక్గా ఉంటూ ప్రభుత్వాన్ని ఎలా ప్రశ్నించాలి, నాయకులను ఎట్లా ప్రశ్నించాలి, ప్రతిపక్షాన్ని ఎట్లా ఎదుర్కోవాలి, తెలంగాణ రావడంలో ఎట్లా ముందు తీసుకెళ్ళాలి, ఎట్లా రెవల్యూషన్ తీసుకురావాలి అని అన్ని రకాలుగా ఎడ్యుకేషన్ దగ్గర ఎట్లా మాట్లాడాలి అన్నీ తెలిసిన నాయకుడు. కాబట్టి అలాంటి నాయకత్వం మనకు ఉండడం నిజంగా గొప్ప విషయం. ఆ నాయకత్వం మేము పనిచేసినందుకు కూడా మాకు చాలా ఉంది. తప్పకుండా ఎక్కడ ప్రజల సమస్యలను కూడా మేము ఎదుర్కొంటామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో బాగా నడుస్తున్నటువంటి అంశం ఎవరు రాష్ట్రానికి అధ్యక్షులు అవుతారని. ఈ రేసింగ్లో కూడా ఈటల ముందుగానే ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మీకు ఎలాంటి సమాచారం? ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో అందరికీ రాష్ట్ర అధ్యక్షుడు అడిగే అర్హత అందరికీ ఉంటుంది. కానీ అందరు అడిగే అర్హత ఉంటూ చాలామంది ఉన్నారు, ఇప్పటికీ పెద్దలు చాలామంది అడుగుతాను. ఈటల రాజేందర్ గారు లైన్లో ఉన్నారు. కాకపోతే ఎక్కడ రాజేంద్రన్న గారు నాకు ఇప్పుడు అధ్యక్ష పదవి ఏమని అడగలేదు. అండ్ రఘునందన్ గారు ఉన్నారు, అండ్ మరి అదేవిధంగా అరవింద్ గారు ఉన్నారు. చాలామంది 1 2 3 4 పోతున్నారు. బీసీలలో చూసుకుంటే చాలా పెద్ద నాయకులు. కానీ నేనేమంటానంటే ఈటల రాజేందర్ గారి నాయకత్వంలో పనిచేసిన వ్యక్తిగా మాట్లాడట్లేదు. ఈ తెలంగాణ సమాజానికి ఏం కావాలో
అలాంటి వ్యక్తిగా ఆలోచిస్తున్నాను. దీని విషయంలో మాత్రం 100% అధిష్టానం నిర్ణయమే ఫైనల్ ఉంటుంది. కాకపోతే ఒక విషయం ఏం చెప్తానంటే, ఈటల రాజేందర్ గారికి ఇవ్వడం వల్ల పార్టీకి జరిగే బెనిఫిట్ ఏంటంటే, ఇది నా యొక్క ఒపీనియన్ ఇది. ఎందుకంటే వారు 7 సార్లు ఎమ్మెల్యేగా చేశారు, ఒకసారి ఎంపీగా పనిచేస్తూ ఉన్నారు, 2 సార్లు మంత్రిగా చేశారు, ఫైనాన్స్ మినిస్టర్గా చేశారు, ఆరోగ్య శాఖ మంత్రిగా చేశారు. అయితే ఫైనాన్స్ మినిస్టర్గా రాష్ట్రాన్ని 1వ స్థానానికి తీసుకురాగలిగింది వారు. ఎక్కడ సమస్య లేకుండా, బిల్లులకి కమిషన్లు లేకుండా, ప్రతి బిల్లు ఎప్పటికప్పుడు వెళ్ళిపోయేటట్టు. ఆ కాలంలో మనము పలానా కాంట్రాక్ట్ పని చేస్తే ఇంత పర్సెంటేజ్ ఇవ్వాలని ఇస్తేనే బిల్లు వస్తుందంట అనేది ఎప్పుడు మనం వినలే. అంటే వారి నాయకత్వంలో ఒక ఫైనాన్స్ మినిస్టర్గా రాష్ట్రం అంతా శస్యశ్యామలంగా కొనసాగింది. ఎందుకంటే అన్ని వర్గాలకి, ప్రతిపక్షంలో ఉన్న నాయకులకి, అక్కడ ఉన్న గవర్నమెంట్లో ఉన్నటువంటి నాయకులు అందరికీ కూడా సమన్వయంగా ఆయన డబ్బులు ఇచ్చుకుంటూ వాళ్ళకి అన్ని రకాలు చేసుకుంటూ నడిచినటువంటి నాయకత్వం. ఆయన అటు కాంగ్రెసే కానీ, ఇటు తెలంగాణ టీఆర్ఎస్ఏ కానీ, అటు బీజేపీ కానీ, ఇటు టీడీపీ కానీ, ఎవరైనా ఉండనియండి, అన్ని పార్టీలను సమన్వయం చేసుకుంటూ అందరి నాయకత్వాన్ని, అంటే ఈ పార్టీ అంటే ఆయన ఏమంటాడంటే, ఫైనాన్స్ మినిస్టర్గా నేను ఒక మంత్రిని, అందరికీ నేను కాంగ్రెస్ నేను గవర్నమెంట్, నాది గవర్నమెంట్, నేను బీఆర్ఎస్ కాదు, నేను ఒక మంత్రి పదవి తీసుకున్నాను, నేను ఒక గవర్నమెంట్ అధికారి ఎంతో, కలెక్టర్ ఎంతో, నేను అట్లే అందరికీ నేను సమాధానం. కాబట్టి ఆయన ఆ రోజు ఏ పార్టీ వచ్చినా కూడా ఆహ్వానించింది. కాబట్టి అక్కడ ఉన్న నాయకులందరూ కూడా అదే విధంగా ఉంది. అదొకటి ప్లస్ పాయింట్ మనకు. తెలంగాణ ఉద్యమంలో అందరూ తెలుసు, కేసీఆర్ తర్వాత ఎవరు అంటే ఈటల రాజేందర్ గారు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది మా ఫ్రెండ్స్, యువకులందరూ, ఓయూలో ఉద్యమం చేసిన వాళ్ళందరూ కూడా అరెస్ట్ అయితే కూడా తన ఆస్తి కుదటబెట్టి బ్యాంకులో లోన్ తెచ్చి బెయిల్ పైసలు కట్టినటువంటి వ్యక్తి. ఆ డబ్బులు కూడా అయిపోతే ఇవే ఆస్తి పైసలు, ఇవే డాక్యుమెంట్లు కోర్టులో జప్తు చేసి బెయిల్ తెచ్చి బయటికి తీసుకొచ్చినటువంటి నాయకుడు. కాబట్టి తెలంగాణ ఉద్యమంలో అనేక పోరాటాలు చేసి అటు నాయకుడిని మెప్పిస్తూ, ప్రజలను మెప్పిస్తూ ముందుకు నడిచినటువంటి నాయకుడు. అదొక 2వ పాయింట్. 3వ పాయింట్ ఏంటంటే, ఆరోగ్య శాఖ ఆ రోజు అనారోగ్య శాఖ అది, కానీ అనారోగ్య శాఖని ఆరోగ్యంగా మార్చినటువంటి ఏకైక నాయకుడు ఈటల రాజేందర్ గారు. ఈరోజు మోడీ గారికి దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఎందుకు గొప్ప పేరుందంటే, అంత పెద్ద కరోనా మహమ్మారిలో కూడా మోడీ గారు అధిగమించారు దాన్ని. ఎక్కడ ఇంత చిన్న చీమ చిటుకు అనకుండా కూడా దాన్ని ముందు తీసుకొచ్చి వెళ్ళిపోయారు. అందుకే ఈరోజు దేశంలో మోడీ గారి ప్రపంచంలో చాలా పేరు ప్రఖ్యాతి సాధించినటువంటి నాయకుడిగా ఈరోజు ఎదిగాడు. సేమ్ అదేవిధంగా ఇక్కడ ఈటల రాజేందర్ గారు కూడా కరోనా సమయంలో ప్రతి వ్యక్తికి ఒక ట్విట్టర్లో మెసేజ్ పెడితే, ఒక వాట్సాప్లో మెసేజ్ పెడితే, ఎక్కడైనా మెసేజ్ పెట్టినా కూడా ఎంబడే స్పందించి వాళ్ళకి పంపించి చేయడం జరిగింది. ఇప్పటికీ ఈటల రాజేందర్ గారు తన నియోజకవర్గంలో ఉన్నటువంటి దాంట్లో ఒక బండి పెట్టి అక్కడ ప్రాబ్లం ఉందంట అని తన బండిని పంపించి అక్కడ హాస్పిటల్ జాయిన్ చేయించి ఆ ట్రీట్మెంట్ చేయించి ఇంటికి పంపిస్తాడు పేదవాళ్ళకి. అంటే పేద ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి నాయకుడు. 24/7 రాజకీయం తప్ప ఇంకోటి చేయడైనా, పాలిటిక్స్ తప్ప. అదేవిధంగా అన్ని అర్హతలు ఉన్నటువంటి వ్యక్తిగా పొలిటికల్ అంటే గ్రామీణ స్థాయి నుంచి మొదలు పెట్టుకుంటే రాష్ట్ర స్థాయి, దేశ స్థాయి వరకు కూడా అందరూ ఈటల రాజేందర్ అంటే గుర్తుపెట్టేటువంటి నాయకుడు. ఇవన్నీ ఆయనకు ఉన్నటువంటి పోరాట స్ఫూర్తి కానీ, లేకపోతే ఉద్యమకారులతో సంబంధాలే కానీ, లేకపోతే కవులు కళాకారులతో ఉన్నటువంటి సంబంధాలే కానీ, లేకపోతే మేధావులతో ఉన్నటువంటి సంబంధాలే కానీ, ఇవన్నీ కూడా ఈటల రాజేందర్ గారికి ఉన్నాయి. కాబట్టి వారికి ఇస్తే బాగుంటుందనే ఉద్దేశం నాది. ఎందుకంటే వారి యొక్క ఫాలోవర్ ఉండొచ్చు, వారి యొక్క అనుచరుడు ఉండొచ్చు, ఒక బీజేపీ నాయకుడు ఉండొచ్చు. నేను వారు రీసెంట్గా బీజేపీలో రావడం జరిగింది. నేను బీజేపీలో నాకు 18 సంవత్సరాల నుంచి నేను బీజేపీలో ఉన్నాను. ఎంతోమంది నాయకులను చూశాను, ఆర్ఎస్ఎస్లో ఉన్నాను, ఏబీపీలో ఉన్నాను, అన్నిట్లో చూశాను. కానీ ఇంత మంచి నాయకుడు నేను ఇప్పటివరకు చూడలేదు. అలాంటి వ్యక్తికి ఇస్తే బాగుంటుందని ఒక బీజేపీ కార్యకర్తగా నేను కోరుకుంటున్నాను. సో ఈటల రాజేందర్కి ఇంకా జై శ్రీరామ్ అబ్బలేదని, పీడిఎస్యూ నుంచి వచ్చినటువంటి వ్యక్తి అని, అంటే ఇంకా కూడా అదే భావజాలం ఉంది. పార్టీ మారాడు కానీ లోపల మాత్రం అదే భావజాలం, ఇంకా జై తెలంగాణ అటువంటి తత్వమే ఉందన్నట్టుగా కూడా ఓ వాదినబడుతుంది. దీని ఎలా చూడాలి? ఈటల రాజేందర్ గారు ఇల్లంతకుంటకి వెళ్తే పెద్ద రాముంది రామాలయం కళ్యాణం చేస్తారు ఎప్పుడు కూడా. వారే ప్రతిసారి గత 20 సంవత్సరాల నుంచి వారే అక్కడ ఉండి దగ్గర చకుట సమేతంగా వెళ్ళి భార్యాభర్తలు కళ్యాణంలో కూర్చొని కళ్యాణం చేపిస్తారు. ఒకటి
అసలు రామరాజ్యం అంటే ఏంటి? ఆకలితో అలమటించేటువంటి ప్రజల్ని కాపాడడం. ప్రజా ప్రజారాజ్యం ఏ విధంగా ఉండాలంటే ప్రజలు ఎక్కడ కూడా ఇబ్బందులు పడకుండా ఉండాలనేది రామరాజ్యం. రామరాజ్యం ఏం చెప్తుంది మనకు? జై శ్రీరామ్ అనేది అంటే రాముడి యొక్క ఆశయాలు, రాముడు ఏ విధంగా ప్రవర్తించిండు అనేది మనం ఇక్కడ అవలంబించాల్సిన అవసరం ఉంది. జై శ్రీరామ్ అంటున్నారు, వారు అనేక గుళ్ళు తిరుగుతున్నారు, అనేక విషయాలు తిరుగుతున్నారు. అక్కడ ఏంటంటే ఎవరు ఇంటికి వచ్చినా కూడా అన్నం పెట్టేటువంటి నాయకుడు ఆయన. మనం ఇల్లంతకుంట, ఆ జమ్మికుంట అవన్నీ చూస్తే దేవాలయాల అభివృద్ధి కానీ, ఏరియా అభివృద్ధి కానీ అన్ని రకాలుగా చేసినారు. ఇక్కడ ఇప్పుడు పీడిఎస్ అంటే ఒక మాట చెప్తున్నాను, వేరేలా అనుకోవద్దు. చాలామంది కాంగ్రెస్ నుంచి ఇప్పుడు డాక్టర్ జీ ఉన్నారు, ఆర్ఎస్ఎస్. డాక్టర్ జీ గారు ఎక్కడి నుంచి వచ్చారు? వారు కాంగ్రెస్ నుంచే కదా వచ్చింది. అంటే కాంగ్రెస్ మరి ఇప్పుడు ఈరోజు పూర్తిగా హిందుత్వానికి వ్యతిరేకం కదా. మరి డాక్టర్ జీ గారు వచ్చి ఇక్కడికి వచ్చి ఆర్ఎస్ఎస్ స్థాపించి ఇంత పెద్ద వ్యవస్థను తయారు చేయగలిగారు కదా. అంటే వారిలో ఉన్నటువంటి ఆలోచన విధానమే ఇంత పెద్ద వ్యవస్థగా మారింది. అంటే ఇప్పుడు ఈటల రాజేందర్ గారు ఆలోచన విధానం వేరే ఉంది, ఇప్పుడు ఇక్కడ వచ్చి వేరే చేస్తారనేది కాదు. 100% ఎప్పుడు కూడా ఈటల రాజేందర్ గారు చెప్పేది ఏంటంటే ఎవరి సంస్కృతిని వాళ్ళని మనం గౌరవించాలి. ఏ రాష్ట్ర సంస్కృతిని గౌరవించాలి, ఏ మత సంస్కృతిని కూడా మనం గౌరవించాలి. ఎప్పుడైతే మన మతానికి వ్యతిరేకంగా మాట్లాడుతారో వాళ్ళని మనం తప్పకుండా పనిష్మెంట్ చేయాలని చెప్పేటువంటి నాయకుడు ఈటల రాజేందర్ గారు. అలా ఏమీ లేదు. వారు ఈరోజు పూర్తిగా భారతీయ జనతా పార్టీలో ప్రతి ఒక్కరు, ఈరోజు మీరు నమ్మరు, మా మల్కాజ్గిరిలో మీరు ఎవరు మైక్ పట్టుకున్నారో పోయి మాట్లాడండి. నాయకులు ఇప్పుడు వచ్చి 8 నెలలు అవుతుంది, వాళ్ళు 6 నెలలు అవుతుంది. నాలాంటి నాయకులు పక్కకు పెట్టండి. ఇంకా కింది నాయకులు, డివిజన్ స్థాయిలో నాయకులను కానీ, లేకపోతే ఉప్పల్ స్థాయి నాయకులను కానీ ఒక్కసారి వాళ్ళతో ఇట్లా మైక్ పెట్టి మీరు మాట్లాడండి. ఈటల రాజేందర్ గారు మీ ఫోన్ లేబడతాడా? మీ ఫోన్ నెంబర్ అలా సేవ్ అయి ఉందా? మీ పేరు పెట్టి పిలుస్తాడా? 6 నెలలు అవుతుంది. ఈ 6 నెలల కాలంలోనే ఆ నాయకులందరినీ పేరు పెట్టి పిలవగలుగుతాడు, ఆ నాయకులందరినీ ఫోన్ పెట్టి మాట్లాడగలుగుతాడు, ఫోన్ లేపి మాట్లాడగలుగుతాడు, వాళ్ళ సమస్యని పరిష్కరించగలుగుతాడు. ఇదే కదా ప్రజలు కోరుకునేది. ఏ ప్రజలైనా సమస్యను తీసుకెళ్తే తిరస్కరిస్తాడా? ఎక్కడ లేదు. రామరాజ్యం చెప్పేది ఏంటంటే ఎప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు శస్యశ్యామలంగా శుభలాం సుశలాం మలయత శీతలాం శస్యశ్యామలాం మాతరం అన్నట్టు మనం రాజ్యం ఉండాలి. అదేవిధంగా ఈరోజు మల్కాజ్గిరి కొనసాగుతుంది. గతంలో ఉన్నటువంటి ఎంపీ గారు ఆయన దూరుడు శ్రీడు అని చెప్పుకునే వ్యక్తి మరి ఒక్కరోజు కూడా తిరగకపోయా. ఈరోజు 24 గంటల్లో రోజుకి మీరు లిస్ట్ తీసుకుంటే మనకు 20 నుంచి 30 ప్రోగ్రామ్స్ అటెండ్ అవుతారు రోజు మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ గారు. మరి అలాంటి నాయకుడు 100% అనేక గుళ్ళు, ఎన్నో శంకుస్థాపనలకు వెళ్ళినారు. ఇప్పుడు మా దగ్గర మా అమ్మవారి గుడి ఉంది, మా శంకుస్థాపనకి ఆయనే ముఖ్య అతిథి. ఇంకేముంటుంది? హిందుత్వం అంటే ఏముంటుంది? హిందుత్వం అంటే అక్కడ చేసే కార్యక్రమాలే కానీ, పూజలే కానీ, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క సంస్కృతిని గౌరవించడమే కానీ, ఆ కార్యక్రమాల్లో పాల్గొనడమే కానీ, ఇదే కదా హిందుత్వం అంటే. హిందుత్వం అంటే మనం నుదుటి మీద రాసుకునేది ఏం తిరగం కదా. అదే మనం కావాల్సింది ఏంటి? మన కార్యక్రమాలు చేయడంలో కానీ, బజరంగ్ దళ్ కార్యక్రమం ఉంది. బజరంగ్ దళ్ 1,00,000 మందితోని ర్యాలీ తీస్తారు. ఏది బజరంగ్ దళ్ హనుమాన్ జయంతికి. వారు 2 సార్లు వారే చీఫ్ గెస్ట్గా అక్కడ హోమంలో కూడా కూర్చున్నారు. ఏమైనా హోమం చేస్తే వారు కూర్చుంటారు, పూజలు చేస్తే కూర్చుంటారు. పూజ గంటలు ఇక్కడ వచ్చి మా దగ్గర పూజ దగ్గర కింద కూర్చున్నారు. మీరు కూడా ఉన్నారు ఆ రోజు, మీరే నిలవెత్తు సాక్ష్యం. ఈ V3 ఆ రోజు సాక్ష్యం, మీ టీవీలో కూడా తీసిరు ఆ రోజు. అంటే ఆ గురూజీ అంత పెద్ద పీఠాధిపతి ముందు కింద నేల మీద కూర్చున్నారు. అంటే ఏంది? నేను కూడా ఒక సామాన్యునే, ఒక భక్తుడిలాగానే నేను గురువుగారి దగ్గర అని చూపించుకున్నారు. ఇంకే దీనికన్నా పెద్ద నిదర్శనం ఏముంటుంది చెప్పండి. ఓకే, ఇదంతా ఒక ఎత్తు. భారతీయ జనతా పార్టీ కార్కు స్టీరింగ్ లాగా ఉన్నది. గతంలో బండి సంజయ్ని అధ్యక్షుడు ఉన్న వ్యక్తిని దించేసినటువంటి పార్టీ. మరి బీఆర్ఎస్ అలియాస్ టీఆర్ఎస్కు ఈటల రాజేందర్ అంటే పొసగదు. ఈటల రాజేందర్ని అధ్యక్షుడు చేసేందుకు అడ్డుకునే ప్రయత్నాలు కూడా చేసే అవకాశం ఉండొచ్చేమో అని ఉంటుంది. దీని ఎలా చూడాలి? 100% అన్ని ఇబ్బందులు పడుతున్నారు. ఎన్ని రకాలుగా చేయాలని రకాలు చేస్తున్నారు. అన్నిటిని అధిగమించేటువంటి నాయకత్వం అయితే ఆయనకు ఉంది కాబట్టి తప్పకుండా అధిగమిస్తాడని నా ఆలోచన. మీ కార్యక్రమాలు ఎలా ఉన్నాయి? ఒక అనుచరులుగా తిరుగుతారా? మరి రాబోయే రోజులలో మీ విధానాలు? రాజేందర్ గారు ఒకటే చెప్తారు, ప్రజల్లో ఉండే వ్యక్తే నాయకుడు అవుతాడు. వారి స్ఫూర్తి అదే. నేను ఫాలోవర్ అనేది స్ఫూర్తి అనేది కూడా అదే. ప్రజల్లో ఉండే వ్యక్తే నాయకుడు అవుతారు. కాబట్టి ఎప్పుడు మీరు ప్రజల్లో ఉండండి. ఇక్కడ నా చుట్టూ తిరగడం వల్ల మీకు ఏమీ జరగదు. ప్రజల్లో ఉండి ప్రజలు మెప్పు పొంది ప్రజల ద్వారా మనం ఎన్నుకోబడాలి. ఎవరో నాయకుడు ఆశీర్వదిస్తే టికెట్ వస్తుండొచ్చు, కానీ ప్రజలు ఓట్లు వేయరు కదా. కాబట్టి ఎప్పుడు ప్రజల్లో ఉండండి, ప్రజా సమస్యల మీద ఉండాలి.
ప్రజా సమస్యలు ఎవరైతే ఆయన దగ్గరికి ఎక్కువ తీసుకొస్తాడో ఆ నాయకుడిని బాగా ఆకర్షించుకుంటాడు సార్. ఎందుకంటే ప్రజా సమస్యల మీదనే ఉండమంటారు ఎప్పుడు కూడా. సో మిమ్మల్ని ఈ సమయంలో క్వశ్చన్ ఇబ్బందికరమైన క్వశ్చనే. బీఆర్ఎస్ పార్టీ అప్పుడు మినిస్టర్గా ఉన్నట్టు ఈటెలనే భూ కబ్జాదారుడైనా బయటకు పంపించిన ఆరోపణలు ఉన్నాయి. మరి ఇప్పుడు భూ కబ్జా చేసిన వాళ్ళు చెంపపెట్టు పెట్టినట్టుగా మరి ఈటెల రాజేందర్ దీని మీద ఏం సమాధానం చెప్తారు? ఈటల రాజేందర్ గారు తెలిసిన పుస్తకం అనేది కోర్టు చెప్పింది, అది ఓన్లీ ఆరోపణ. నేను ఒకటి అడుగుతాను, ఈటల రాజేందర్ కేసీఆర్ గారు నిజంగా మనందరం ఫాదర్ ఆఫ్ తెలంగాణనో లేకపోతే ఉద్యమం చేసినోడో అన్నట్టు గౌరవిస్తాం. నాకు కూడా వ్యక్తిగత గౌరవం ఉంది కేసీఆర్ గారు అంటే. ఈటల రాజేందర్ గారు తప్పు చేసిండ్రు, బయటికి పంపించిండ్రు. తను నమ్మిన బంటు అయినటువంటి ఈటల రాజేందర్ తప్పు చేస్తే కూడా బయటికి పంపించిండు అనేది ప్రూవ్ చేసుకుండు. చేసే మాట్లాడుకుందాం. మరి కవితమ్మ తప్పు చేసింది కదా, మరి ఎందుకు ఎమ్మెల్సీ నుంచి తీసేటలేడు? ఎందుకు ఆమెని బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి పంపుతలేడు? మరి ఈరోజు మా కేటీఆర్ గారు గతంలో మీరు అబ్జర్వ్ చేసిండ్రా, ఈడీ ముందు కూర్చున్నారు, మరి ఇంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది, మరి ఆరోపణ వచ్చింది కదా, మరి ఎందుకు బయటకు పంపుతలేరు? మరి ఈటల రాజేంద్ర గారి మీద ఆరోపణనే రాలేదు, మీరే ఆరోపణ క్రియేట్ చేసి మీరే దాన్ని దొంగ భూములు అని చెప్పించి ఆ రోజు వీడియోలు చూసిరు. మీరు పొద్దునోలాగా మాట్లాడారు, అక్కడ ప్రజలు రాత్రికోలాగా మాట్లాడారు. ఎందుకు అట్లా మాట్లాడారమ్మా అంటే పొద్దున వచ్చి మాతో భయపడిచ్చారు, మాట్లాడిచ్చారు, వాళ్ళే చెప్పారు. అక్కడ ఇవే భూములలోకి వెళ్ళి ఈటల రాజేంద్ర గారు కేటీఆర్కి ఒక ఎకరం ఇచ్చిండ్రు. ఇదే భూములలోకి వెళ్ళి నమస్తే తెలంగాణకి ఆ కాలంలో ఆ భూమి ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు నమస్తే తెలంగాణ అదే భూమిలో నడుస్తుంది ఈ రోజు కూడా. మరి ఏం చేద్దాం ఇప్పుడు? నమస్తే కేసీఆర్ దొంగనా? నమస్తే తెలంగాణ పత్రిక అధిపతులు దొంగనా? నమస్తే తెలంగాణ దొంగనా? అంటే ఈరోజు కూడా అక్కడనే ప్రింట్ అవుతుంది. ఏ భూములు అయితే దొంగ భూములు అంటున్నారో అదే భూములు దేవాదాయ భూములు అని చెప్పి ఇప్పుడు అంటున్నారో అదే అక్కడనే ఉంది. అది 1500 ఎకరాల యొక్క లెక్క. అది అక్కడ ఎక్కడ కూడా ఏంటంటే ఈయనకు 2వ స్థానం వచ్చేసింది. అందరూ ఈయనని సార్ ఏమన్నాడంటే రాజేంద్రన్న కూడా పార్టీలో ఉండే ప్రతి కార్యకర్త కూడా ఓనర్గా ఫీల్ అయితేనే, ఇప్పుడు నా స్కూల్ ఉంది, నా స్కూల్లో నా వైస్ ప్రిన్సిపాల్ ఉంటాడు, ఆయన ఓనర్గా ఫీల్ అయితేనే కరెక్ట్ చేయగలుగుతాడు. ఆయన ఎప్పుడు వర్కర్లా ఫీల్ అయితే ఎందుకు? నేను వర్కర్లా చూసిన అనుకోండి ఏదో ఒక రోజు వెళ్ళిపోతాడు. కాబట్టి నువ్వు ఆ రోజు ఓనర్, నేను ఈ పార్టీ జెండా నేను కూడా ఓనర్ని అన్నందుకు నువ్వు డైజెస్ట్ చేసుకోకుండా ఆయన మీద చేసినటువంటి ఆరోపణ 100% ఆయన ఎప్పుడు కూడా తెరిచిన పుస్తకం. ఈ రోజు వరకు కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడే ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది, ఏ మంత్రి ఏం చేస్తుండో మొత్తం బట్టబొల అవుతుంది. కానీ ఈటల రాజేంద్ర గారి అలాంటి మచ్చ ఉంది ఎప్పుడన్నా ఈ రోజు వరకు ఇన్నేళ్ళ చరిత్రలో? ఆనాడు రాజేంద్ర గారిని రాజశేఖర రెడ్డి గారు ఒక మాట చెప్పారు. ఏమనంటే, నువ్వు ఈ పార్టీలకు వస్తే నిన్ను మంత్రిని చేస్తా, నువ్వు ఈ పార్టీలకు వస్తే నీ భూములను కాపాడుకుంటావు, లేకపోతే నీ భూములకి వెళ్ళి నేను రింగ్ రోడ్ తిప్పుతా అన్నాడు. ఆయన అవన్నీ పట్టించుకోలేదు. నాకు తెలంగాణ ప్రజలే ఇంపార్టెంట్, తెలంగాణ రావడం ఇంపార్టెంట్, నువ్వు ఏం చేసుకుంటూ చేసుకొని తెగించి వచ్చిండు. ఏమైంది? ఆయన భూములకి వెళ్ళి మొత్తం రింగ్ రోడ్ తిప్పిండు, భూమిని లాస్ అయిపోయిండు. భూమి కోసం కూర్చోలే కదా. అంటే ఇదే ఆయన యొక్క గొప్పతనం. అంటే ఎడబెట్టుకుంటూ రాజేంద్ర అని తలకాయ అంటే తలకాయ ఎడబెట్టుకుని చూపించింది తెలంగాణ వచ్చి. అంటే ఇప్పుడు ఆయన తలకాయనే లేకుండా పోయింది. అంటే మనం అనొద్దు అట్లా చెప్తున్న మాట. అంటే ఎక్కడ ఉందో తలకాయ కూడా చూడలేకుండా పరిస్థితి వచ్చింది మనకు. ఆయన తలకాయ ఎక్కడుందో చూద్దామని కూడా దొరకకపోయి రాజశేఖర రెడ్డి గారిది. అంటే అందుకే కొన్ని విషయాలకి కాలం సమాధానం చెప్తుంది, ప్రకృతి సమాధానం చెప్తుంది. అది నా ఆలోచన. ఈటల రాజేందర్ గతంలో ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్న వాయిస్ బీజేపీ మల్కజ్గిరికి వచ్చిన తర్వాత లేదని అంటారు. అంటే ఆ పార్టీలో అంత స్థానం ఎట్లేదంటారా? మల్కాజ్గిరిలో ఎంపీ అయిన తర్వాత, అంటే బీజేపీకి వచ్చిన తర్వాత, గతంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో అసెంబ్లీగా ఉండి బాగా మాట్లాడే ప్రతిపక్షం, కానీ బీజేపీకి వచ్చినాక ఆ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో మాట్లాడట్లేదు అనే వార్త ఉంది. ఈరోజు హైడ్రాలో ఎవరు స్పందించారు? అంటే ఈ మల్కజ్గిరికి సంబంధించిన ప్లేస్ కానీ, అంటే ఆయన మల్కాజ్గిరికి ఎంపీ కాబట్టి ఇప్పుడు పార్టీ గైడ్లైన్ ఉంటుంది, దాన్ని బట్టి నడవాల్సి వస్తుంది. ఇక్కడ భారతీయ జనతా పార్టీ చాలా ప్రోటోకాల్ ఉంటుంది, చాలా సిస్టమేటిక్గా ఉంటుంది. ఏదో బీఆర్ఎస్లో వదిలినట్టు మనం అంతటా మొత్తం నాదే అనుకుంటూ కూడా కుదరదు. కొంచెం ఒక సిస్టమేటిక్గా ఉంటుంది. ఆయన ఎంపీగా ఉన్నారు, అప్పటికి కూడా రాష్ట్ర స్థాయిలో వస్తున్నటువంటి సమస్యలను ఎక్కడున్నా కూడా ఎదుర్కొంటున్నారు. కానీ ఆయన నియోజకవర్గంలో ఇప్పుడు ప్రజలు ఆయన ఎంపీగా ఇక్కడ గుర్తించారు కాబట్టి ఆ ఎంపీ ఉన్న స్థానానికి సేవ చేసుకోవాలనే ఉద్దేశంతో సేవ చేస్తుంది. తర్వాత కేంద్ర ప్రభుత్వం గుర్తించి భారతీయ జనతా పార్టీలో ఏమైనా పగ్గాలు అప్పచెప్పినప్పుడు తప్పకుండా ప్రతి సమస్య మీద వారు ఎదుర్కొంటారు తప్పకుండా. సో ఆర్ కృష్ణయ్య లాంటి వాళ్ళకి మీ పార్టీ ఎంపీ ఇచ్చారు. మరి సో పార్టీలో చాలామంది ఉన్నారు, హిందుత్వ కాడుతో పోరాడడం అన్నాడు, సంవత్సరాల నుంచి అట్లాగే ఉన్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం కూడా రాలేదు కనుక, అప్పుడు 2004కు దూరం అయింది.
సో మరి అలాంటి వ్యక్తులకు ఇవ్వటం అంటే బీసీ నాయకుడు అని ఇవ్వటమేనా లేకపోతే పోరాటాల పరిమ చూసి ఇచ్చినట్టు? ఇప్పుడు ఆర్ కృష్ణయ్య అనే వ్యక్తి చిన్న వ్యక్తి ఏం కాదు. ఆయన మీద అనేక జీవోలు, వేల జీవోలు ఉన్నాయి ఆయన పేరు మీద. అంటే ఎప్పుడప్పుడు ఈటల రాజేంద్ర గారే చెప్తారు ఏమనంటే, నేను గతంలో హాస్టల్లో చేస్తున్నప్పుడు ఆర్ కృష్ణయ్య గారి లెటర్ తీసుకొని నేను హాస్టల్లో సీట్ తెచ్చుకున్నా అని చెప్పి చెప్పడం జరిగింది. అసెంబ్లీ సాక్షి చెప్పడం జరిగింది. అంటే చాలా గొప్ప నాయకుడు ఆర్ కృష్ణయ్య గారు. సో ఇక్కడ ఏంటంటే ఆయన పోరాటము జరుగుతూ ఉంది, కానీ ఎవరు కూడా వాడుకొని ఇచ్చిపెడుతున్నారు. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏమని చేసిందంటే, ఉమ్మడి గారు ఈ ఆర్ కృష్ణయ్య బీసీల పైన చాలా పోరాడుతూ ఉన్నాడు, నేను ఒక బీసీ నాయకుడు, అతను గుర్తించాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి అడుగుతున్నారు. గుర్తించి అతని పోరాట స్ఫూర్తిని గుర్తించి బీసీల పట్ల ఆయన చిత్తశుద్ధిని గుర్తించే ఈరోజు రాజ్యసభనిచ్చి బీసీలను హక్కు చేర్చుకోవడానికి, బీసీలను మేము కూడా ఓన్ చేసుకున్నాం చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి నేను తెలియజేస్తాను. ప్రతిపక్షంగా బీజేపీ ఉందనుకోవచ్చా, బీఆర్ఎస్ ఉందా రాష్ట్రంలో? బీజేపీ ఇంకెక్కడ బీఆర్ఎస్? బీఆర్ఎస్ 39 ఉండొచ్చు కాక, కానీ ఈరోజు మాకు 56 స్థానాల్లో మేము గెలిచినామని చెప్తున్నా. ఎట్లా? 8 సీట్లు, 8 ఎంపీ సీట్లు అంటే 8 × 7 56 స్థానంలో మనం బీజేపీ ఈరోజు పాగా వేసింది. అంటే మేము అధిగమించినట్టే కదా. ప్రజలు మనల్ని గతంలో 7% ఉండే మేము, తర్వాత మళ్ళీ 7% ఉండే, 7.2 వచ్చినాం, తర్వాత 14%కి వచ్చినాం. ఈరోజు 35%, 35.5 ఓటు బ్యాంక్ మాకు వచ్చింది. అంటే మన ఎంపీ సీట్లో 35.5 ఓటు బ్యాంక్ తెచ్చుకున్నాం. ఇంకా 2% తెచ్చుకున్నాం అంటే మేము ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తాం. సో స్థానిక ఎలక్షన్లో బీఆర్ఎస్ బీజేపీ కలిసే అవకాశం ఉంది. బీజేపీ అంటే బీఆర్ఎస్ అంటే భారత ఆర్ఎస్ఎస్ అని కూడా మన చెప్పడం రేవంత్ రెడ్డి. ఎలా చూడాలి దీన్ని? ఒక విషయం చెప్తున్నాండి, గ్యారేజ్కి పోయిన బండి వస్తుందేమో అని ప్రయత్నించారు ప్రజలు కూడా, కానీ అది గ్యారేజ్లో ఉంటుంది అనేది కేసీఆర్ గారు చెప్తూనే ఉన్నారు. కేసీఆర్ గారు ప్రజలు ఆయన ఎన్నుకొని ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం జరిగింది. గజ్వేల్ ప్రజలు ఎమ్మెల్యేగా ఎన్నుకున్న తర్వాత ప్రతిపక్ష నాయకుడు ఉండి, ఒక మాజీ ముఖ్యమంత్రి ఉండి, మీరు అసెంబ్లీ చర్చలకు ఎందుకు వస్తలేరు? అసెంబ్లీలో మీరు నేను ఎందుకు ఎన్నుకుంటారు? ప్రజా సమస్యలు లేవనెత్తడానికి ఎన్నుకుంటారు. ప్రతిపక్ష నాయకుడిగా ఇంకోరిని ఉంచారు, మీరే ఉంటారు. రాష్ట్ర అధ్యక్షుడు ఇంకోరిని ఉంచారు, మీరే ఉంటారు. అక్కడ కూడా గలం ఎవరిది లేస్తుందంటే ఇప్పటికి కూడా వాళ్ళ పద్ధతిని మార్చుకోవట్లేదు. ఈరోజు కూడా కవిత, ఈరోజు కూడా హరీష్ రావు, ఈరోజు కూడా కేటీఆర్. అంటే ఇప్పుడు కూడా ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మందుల సామ్యుల్ గారు ఉన్నారు, ఇక్కడ మాటగానే టీఆర్ఎస్లో ఉండి వెళ్ళిపోయిన ఆయన గతంలో. వెళ్ళిపోయి ఇప్పుడు అక్కడ కాంగ్రెస్కి వెళ్ళిన తర్వాత అసెంబ్లీలో మాట్లాడుతుంటే మాకు కూడా గొప్పగా అనిపిస్తుంది. అరే మందుల సామ్యుల్ అన్న ఒక ఎస్సీ బిడ్డ, అక్కడ వాయిస్ మాట్లాడుతున్నాడు, ఒక తెలంగాణ ఉద్యమకారుడు, మాతో పాటు పనిచేసినాడు, అక్కడ మాట్లాడుతున్నాడని మేము మంచిగా గర్వపడుతున్నాం. మీరు ఇప్పుడు కూడా అసెంబ్లీలో బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు కూడా ఆ ఉద్యమకారుల నోరు నొక్కుతూనే ఉన్నారు. ఎందుకు పద్మారావుని మాట్లాడించారు? ఎందుకు భీమ్ల వీరేశం, ఎంగ తుంగతుర్ని మన ఆయన గాదర్ కిషన్ ఎందుకు మాట్లాడించారు? అంటే ఆ కౌశిక్ రెడ్డి వాడు తెలంగాణ ఉద్యమంలో రాళ్ళు రువ్విండు. ఆయన ఎందుకు ఆయన ఒక ప్రతిపక్ష నాయకుడిలాగా తీర్చిదిద్దుతున్నారు? ఎందుకు? ఎమ్మెల్యేల మీద దాడి చేసిన సందర్భంలో అంటే ఏం జరుగుతుంది? 100% అలాంటి పార్టీతోని భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకునే అసలు నేనేమంటానంటే ఆలోచన కూడా చేయొద్దు. భారతీయ జనతా పార్టీ 2014 నుంచి ఒక నిర్ణయం తీసుకుంది, ఎవరితోని పొత్తు అనేది ఉండదు, ఇకపై కూడా ఉండదు, ఎప్పుడు ఉండదు, ఇకపై కూడా ఉండదు. ఎందుకంటే ఏకైకంగా భారతీయ జనతా పార్టీని ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. మనం ఇక్కడ భారతీయ జనతా పార్టీని గవర్నమెంట్ ఫామ్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రజల యొక్క ఆశీర్వాదం పూర్తిగా ఉంది. కాకపోతే కొంచెం లీడర్షిప్ని సరి చేయాల్సిన అవసరం ఉందని పార్టీ యంత్రాంగం పనిచేస్తూ ఉంది దాని మీద. ఇప్పటికే మా చంద్రశేఖర్జీ గారు వచ్చారు, సంఘటన మంత్రి, గతంలో కిషన్ రెడ్డి గారు, అందరూ దీన్ని సిస్టమేటిక్గా కింద గ్రౌండ్ లెవెల్ నుంచి మా సునీల్ బన్సాల్ గారు, మళ్ళీ ఈటల రాజేంద్ర అందరూ ఒక సమిష్టిగా స్టీరింగ్ కమిటీ అయ్యి మొత్తం సమిష్టిగా పార్టీని ఎలా తీసుకురావాలనే దానిపైన ఆలోచన చేస్తూ ఉన్నారు. తప్పకుండా చాలా తక్కువ టైంలోనే యువకులను భారతీయ జనతా పార్టీ అంటే యువకుల పార్టీ, భారతీయ జనతా పార్టీ అంటే బడుగు బలిగిన వర్గాల పార్టీగా రేపు రూపం తీసుకోబోతూ ఉంది. మొన్న ఇచ్చినటువంటి డివిజన్ ప్రెసిడెంట్లలో 50% బీసీలకు ఇచ్చాం. మొన్న ఇచ్చిన డివిజన్ ప్రెసిడెంట్లలో ఎస్సీలకి ఎంత రిజర్వేషన్ ఉందో అంత ఇచ్చాం. మొన్న ఇచ్చిన డివిజన్ ప్రెసిడెంట్లో ఎస్టీలకి ఎంత రిజర్వేషన్ ఉందో అంత ఇచ్చాం. అంటే బడుగు బలిగిన వర్గాల యొక్క వాళ్ళ యొక్క సంఖ్య ఎంత, దాని ప్రకారము మనం పదవులు ఇవ్వాలని నిర్ణయం. యువకులకు ఏజ్ లిమిటెడ్ కూడా పెట్టినట్టు తెలుస్తుంది. 45 years అంతే. అంటే 45 years వీళ్ళు కింది స్థాయిలో మనం యూత్ని
ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. రేపు వచ్చే ఎన్నికలలో కూడా యువకులకి ఎక్కువ అవకాశం ఇవ్వాలనే ఆలోచనలో కూడా ఉన్నారు, మహిళలకు కూడా అవకాశం ఇవ్వాలనే ఆలోచన. భారతీయ జనతా కొత్త అవసరం లేదండి. మొత్తం 18 రాష్ట్రాలలో 19 రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ రేపు ఆడుతుంది. రేపు 20 రాష్ట్రం కూడా ఢిల్లీలో జెండా ఎగరేయబోతా ఉంది. అంటే 100% భారతీయ జనతా పార్టీని దేశం మొత్తం కూడా ఆశీర్వదిస్తూ ఉన్నారు. రేపు వచ్చే ఎన్నికల్లో, లోకల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఒక్కరే పోటీ చేస్తారు. 100% మంచి రిజల్ట్ రాబోతూ ఉంది. ఇప్పుడు వచ్చే 3 ఎమ్మెల్సీలో కూడా మేము గెలవబోతున్నాం, 3కి 3. ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో కొన్ని చోట్ల పోటీ చేయడానికే బీజేపీ నాయకులు లేనటువంటి సందర్భాల్లో మీ ఉప్పల్లో ట్రయాంగిల్ నడుస్తుంది. మాజీలు ఉన్నారు, మాజీ ఎమ్మెల్యే కూడా మీ పార్టీ రావడం, మీరు ఆల్రెడీ అప్పటికే నేను ఉప్పల్లో ఖచ్చితంగా నిలబడతాను బరిలో ఉన్నారు. దీని ఎలా చూడాలి? ఇప్పుడు ఎంత ఏం చేసినా అండి, ఈటల రాజేందర్ గారి సూత్రాన్నే ఫాలో అవుతా. భారతీయ జనతా పార్టీ కూడా ఒకటి ఏమంటుంది అంటే, ఎప్పుడు వ్యక్తి పూజ చేయొద్దు అంటుంది. నేనేమంటానంటే, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఏదైతే ఉందో, ఈటల రాజేందర్ గారి సూత్రాన్ని ఫాలో అవుతానని ఏంటంటే, వారు ఏమంటారు, ప్రజల్లో ఉండండి అంటారు. సో భారతీయ జనతా పార్టీ కూడా ఏమంటుంది, మోడీ గారు కూడా ఏమంటారు, మొన్న మోడీ గారు ఒక స్పీచ్ ఇన్నాం, మీరు ఎప్పుడు కూడా ప్రజల్లో ఉండండి, నేను ఎట్లా నాయకుడిని అయినా అనేది మీరు మీకు పూర్తిగా పండు విప్పి తీసి చూపించినట్టు, తోలు విప్పి చూపించినట్టు చూపించడం జరిగింది మన మోడీ గారు. అంటే ఒక నాయకుడు ఎట్లా ఎదగాలి, ప్రజా సమస్యను ఎట్లా ఎదుర్కోవాలి, అధికారులతో ఎట్లా మాట్లాడాలి, కలెక్టర్లతో ఎట్లా మాట్లాడాలి, నేను ఏ విధంగా ఎదుర్కొంటూ వచ్చినా అనేది క్లియర్గా చెప్పిండ్రు. వారు మాకు స్ఫూర్తి. ఈరోజు అక్కడ మోడీ గారు, ఇక్కడ కిషన్ రెడ్డి గారు, ఈటల రాజేందర్ గారు, వీళ్ళందరూ మాకు స్ఫూర్తి. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు సామాన్య వ్యక్తి నుంచి కేంద్ర మంత్రి దాకా ఎలా ఎదిగిండ్రు, ఆఫీస్ బేరం నుంచి ఎక్కడి దాకా ఎక్కడికి వెళ్ళారు. అంటే లక్ష్మణ్ గారు కానీ వీళ్ళందరూ కూడా చాలా పై స్థాయికి వెళ్ళారు. కాకపోతే గవర్నమెంట్ ఫామ్ కావచ్చు, కానీ వాళ్ళ యొక్క నాయకత్వం ఎంత పెద్దగా ఎరిగింది చూడండి. అంటే ఈటల రాజేందర్ గారు కూడా అదేవిధంగా 100% ప్రజల్లో ఉంటాం, ప్రజా సమస్యల్లో ఉంటాం. తప్పకుండా గతంలో అయితే స్టాండ్ తీసుకున్నాం, ఆ స్టాండ్ వెనక్కి పోయేది. మేము పార్టీ దగ్గర కూడా అడుగుతాం. పార్టీ కూడా మా యొక్క సేవలను గుర్తించి, మేము ప్రజలతో గుర్తించి, ప్రజలతో ఉన్న మమేకాన్ని గుర్తించి, ఎవరికి టికెట్ ఇవ్వాలో వాళ్ళకి ఇస్తుంది. ఒకవేళ పార్టీ పలానా వ్యక్తికి ఇచ్చిన పని చేయండి అన్నప్పుడు పని చేయాల్సిందే కార్యకర్తగా, ఒక వ్యక్తికి అనేది కాదు. ఒక పార్టీ గుర్తించింది, మొన్న ప్రభాకర్ గారికి ఇచ్చారు. నేను ఆల్రెడీ 15 రోజులు పాదయాత్ర చేశాను, నేనే నాయకుడిగా నేనే నిలబడుతున్నా అని చెప్పేసి కూడా క్యాండిడేట్ లాగా తిరగడం జరిగింది, మీరు కూడా చూశారు. అయితే పార్టీ ఏం చేసింది, ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారికి ఇచ్చింది. ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారికి ఇవ్వగానే ఏం చేస్తాం, మేము అందరం తెల్లారి నుంచి ఎన్విఎస్ ప్రభాకర్ గారికి పనిచేస్తాం. అంటే పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి ఉండాలి. ఆశించడం తప్పులేదు, కష్టపడుతున్నాం, ప్రజల్లో అట్లుంటున్నాం. పార్టీ నిర్ణయానికి మనము బైండ్ అయి ఉండాల్సి వస్తుంది. ఉప్పల్ ప్రజలకి ఉప్పల్ ప్రజలకు ఒకటే చెప్తా ఉన్నది ఏంటంటే, ఈ రోజుకైనా ప్రజలందరూ కూడా మీ దగ్గరికి రేషన్ కార్డులు ఇస్తున్నాం, మీ దగ్గరికి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చేస్తున్నాం, మీ దగ్గరికి 6 స్కీమ్లు ఇచ్చేస్తున్నాం, మీకు వచ్చేసినాయి అని చెప్పి యాప్ పట్టుకొని కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు అందరూ కలిసి మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని మెస్మరైజ్ చేస్తూ ఉన్నారు. దయచేసి ఆ బుట్టలో మీరు పడకండి. ఎందుకు చెప్తా ఉన్నానంటే, గతంలో మనం చూసాం, అన్ని గ్యారెంటీలు ఇస్తాం, అన్నీ అమలు చేస్తాం అని చెప్పి మీకు మమేక మాటలు చెప్పి బీసీ డిక్లరేషన్ అన్నారు, బీసీలను మోసం చేసిరు. ఎస్సీ డిక్లరేషన్ అన్నారు, ఎస్సీలను మోసం చేసిరు. ఎస్టీ డిక్లరేషన్ ఎస్టీలను మోసం చేసిరు. రైతులకు రుణమాఫీ అన్నారు, అది లేదు. మా యొక్క మహిళలకి స్కూటీలు ఇస్తామని చెప్పారు, 87,000 పెట్టి స్కూటీలు ఇస్తామని చెప్పారు, అది లేదు. మరి మా యొక్క మహిళలకి 2,500 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పారు, అది లేదు. మరి అదేవిధంగా 4,500 రూపాయలు పెన్షన్ పెంచుతామని చెప్పారు, అది లేదు. మరి రోజు మనం చూసుకుంటూ పోతుంటే ప్రతి కుటుంబానికి రేవంత్ రెడ్డి గారు, నాకు రేవంత్ రెడ్డి గారు అంటే కొంచెం గౌరవం ఉండే, రేవంత్ రెడ్డి గారు ప్రతి కుటుంబానికి నేను 100 రోజులలో ప్రతి కుటుంబానికి 2 లక్షలు వచ్చే విధంగా నేను పథకాలు రూపొందించాను, చేస్తాను అని చెప్పి 100 రోజులు పోయి 365 రోజులు అయింది, 390 రోజులు అవుతుంది. ఈ రోజు వరకు కూడా రేవంత్ రెడ్డి గారు చేసింది ఏమీ లేదు. కాబట్టి గమనించండి, ఎక్కడ వేసిన రోడ్లు అక్కడనే ఉండిపోయినాయి, ఎక్కడ డ్రైనేజ్ అక్కడనే పొంగుతుంది. మనం చూస్తూ ఉన్నాం, ఉప్పల్లో ఏదైనా గుడికి పోదామంటే డ్రైనేజ్ నీళ్ళు తొక్కకుండా గుడికి పోలేకపోతున్నాం, బడికి పోదామంటే డ్రైనేజ్ నీళ్ళు తొక్కకుండా బడికి పోలేకపోతున్నాం. కాబట్టి ఉప్పల్ ప్రజానీకం అంతా కూడా కాలుష్యానికి ఎంత గురైందో చూస్తూ ఉన్నాం. అక్కడ నత్తనడకలాగా ఫ్లైఓవర్ చూస్తూ ఉన్నాం. ఇక్కడ మూసి అన్నారు, మూసిని అట్లే చూస్తూ ఉన్నాం. హైడ్రాని మన దగ్గర ఉన్నటువంటి చుట్టూ మన మూసి పరివాహకం ఉన్నటువంటి ఇళ్లను గులగొట్టడానికి వచ్చిండ్రు. ఇవన్నీ మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది. పక్కన మనకు ఎస్టీపీ ఉంది, ఆ ఎస్టీపీలో ట్రీట్మెంట్ ప్లాంట్లో వాటర్ ట్రీట్మెంట్ జరగట్లేదు, దానివల్ల వచ్చే దుర్వాసన చూసుకోవాలి, దానివల్ల వచ్చే పొల్యూషన్ చూసుకోవాలి. ఫ్యాక్టరీలను ఇక్కడ నుంచి ఎత్తేస్తామని చెప్పారు, ఫ్యాక్టరీలను తీసింది లేదు. ఆ ఫ్యాక్టరీలంతా కూడా ఇప్పుడు
దాన్ని వచ్చి పొల్యూషన్ అంతా కూడా మనందరికీ ఇక్కడ చర్మ వ్యాధులే కానీ మనకున్నటువంటి శ్వాస పుట్టిన పిల్లలకి శ్వాస పీల్చుకోవడానికే కానీ ఇవన్నీ ఇబ్బందులు అవుతున్నాయి. గుండెపోటులే కానీ ఏదైనా మలేరియా వచ్చినా కానీ డెంగ్యూ వచ్చినా కానీ కరోనా వచ్చినా కానీ ఉప్పల ప్రాంతంలో ఎందుకు ఎక్కువ నమోదవుతున్నాయో గమనించాల్సిన అవసరం ఉంది. వీటన్నిటి మీద కూడా రేపటి నాడు పోరాటం చేయబోతూ ఉన్నాం. తప్పకుండా మీరు మాతో పాటు ఉండాలి. ఇలాంటి మాటలు నమ్మకండి. ఎందుకంటే వీళ్ళు చెప్పేదేమో గొప్పగా కొండంత, చేసేదేమో ఏముండదు. వీళ్ళు చేసే రాగం ఎట్లుంటుంది, కొండంత రాగం తీస్తారు, లాస్ట్కి అడుక్కున్నట్టు ఉంటుంది. ఇప్పుడు ఎంతో ఎన్నో చేస్తామని చెప్పి మళ్ళీ మీ దగ్గరికి వచ్చి అనేక ఇష్టం వచ్చినట్టు మాటలు చెప్తారు. దయచేసి ఉప్పల్ ప్రజలందరూ కూడా చెప్తున్నాను, ఇప్పటికైనా నమ్మండి. వాళ్ళ కాంగ్రెస్ని మనం ఖతం చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు చెయ్యి చూపించేది ఎందుకంటే మేము చెయ్యి ఇస్తామని వాళ్ళు చెప్తూనే ఉంటారు ఎప్పుడు కూడా. వాళ్ళు అందుకే చేయకూడదు అని చెప్తారు. మేము చెయ్యి ఇస్తాం, చెయ్యి తీయరు వాళ్ళు. భారతీయ జనతా పార్టీ అనేది చేయూతనిస్తుంది. భారతీయ జనతా పార్టీ కమలం ఎట్లా వికసిస్తుందో ప్రతి కుటుంబాలను కూడా అలాగే వికసించాలని ఆలోచన చేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి దానికి అనుగుణంగా ఉంటూ మీ సమస్యలను పరిష్కారం చేస్తూ వారికి సపోర్ట్ చేస్తూ మీరు ఉండాలని కోరుకుంటూ సెలవు. ఇదండి మరి రాష్ట్ర నాయకులు, ఉప్పల్ నియోజకవర్గం ముద్దుబిడ్డ ఈటల రాజేందర్ ముఖ్య ఫాలోవర్, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతకర్త, 18 సంవత్సరాల నుంచి అదే పనులు చేస్తున్నటువంటి వ్యక్తి. సో ఈటల రాజేందర్ నిన్న ఎవరైతే పేద ప్రజల యొక్క భూములు లాక్కున్నారో వారిపైన చేసినటువంటి ఏదైతే ఖచ్చితంగా పేదల కోసం పోరాడతాను, పేదల న్యాయం కోసం పోరాడతానని మల్కజ్గిరి పార్లమెంట్లో అత్యధిక ఓట్లు ఉన్నటువంటి, అత్యధిక పెద్ద ఉన్నటువంటి నియోజకవర్గంలో గెలిచి వాణి వినిపిస్తున్నటువంటి ఈటల రాజేందర్ యొక్క ముఖ్య ఫాలోవర్ చెప్పినారు. సో రాబోయే రోజులలో పార్టీ సంస్థాగతంగా ముందుకెళ్తుంది. రాబోయే రోజులు భారతీయ జనతా పార్టీ ఆ పార్టీలోనే ఉంటూ ఆ పార్టీకి సేవ చేసుకుంటూ ఆ పార్టీ గైడ్లైన్లో పనిచేస్తానని ముందుకు తెలియజేశారు. చేస్తానంటే విత్ కెమెరా అఖిల్తో మీ సురేష్ దండు. నమస్తే.